ఆంధ్రప్రదేశ్లో బార్ల లైసెన్సుల గడువును ప్రభుత్వం మూడోసారి పొడిగించింది. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. బార్ల కేటాయింపు ప్రక్రియలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18న లాటరీ విధానం ద్వారా లైసెన్సులను మంజూరు చేయనున్నారు. ఇప్పటి వరకు 840 అన్ రిజర్వ్డ్ 84 గీత కార్మికులకు బార్లను కేటాయించగా మిగిలిన 432 బార్ల కోసం రీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో బార్ల లైసెన్సుల గడువును ప్రభుత్వం మూడోసారి పొడిగించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో బార్లకు సంబంధించి ఏదైతే లైసెన్సులు ఇస్తామంటూ దరఖాస్తులు చేసుకోవాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక 924 బార్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించింది. అందులో 840 అదేవిధంగా 84 గీత కార్మికుల కోసం కేటాయింపు చేయడం జరిగింది. అంటే వీటికి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రానటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గతంలో ఎప్పుడైనా సరే బార్లకు సంబంధించినటువంటి లైసెన్సులు ఇస్తామంటే 1కి 10 మంది ఈ దరఖాస్తు చేసేటువంటి పరిస్థితి ఉండేది. పెద్ద ఎత్తున పోటీ నచ్చేది. దాంతోపాటు కోట్ల రూపాయలు ఏదైతే కూడా ఇటు దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఈసారి దరఖాస్తులు చేసేందుకు చాలా మంది వెనకడుగు వేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి దరఖాస్తులో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఇవన్నీ కూడా పెద్దగా లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా లేవు. దరఖాస్తు చేసినా సరే ఆశించిన స్థాయిలో వాటిని మన నడపలేమంటూ ఎవరైతే ఈ బాధ్యత దరఖాస్తు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వెనకడుగు వేశారు. దానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన మనం ఒకసారి చూస్తే ఇప్పటికే ఈ మద్యం షాపులు ఏవైతున్నాయి వీటికి సంబంధించి కూడా ఆ పర్మిట్లు ఇవ్వబోతున్నారంటూ కూడా పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతో పాటు కొన్ని చోట్ల ఈ మద్యానికి సంబంధించి కూడా ఫ్రీగా పబ్లిక్ అందుబాటులోకి దొరికినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది బార్లలో రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బార్ల వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఈ మద్యం ఏదైతే కొన్ని సంవత్సరాల పాటు వినియోగించబోతున్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని చూపించి వాళ్ళు తెచ్చినటువంటి లోన్లు అయితేనే వాటి వల్ల కూడా ఈ మద్యం సంబంధించినటువంటి బార్లు అయితేనే బార్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల విషయంలో ఆ ఫీజులు తగ్గించడానికి కూడా అడ్డంగా మారింది. మొత్తంగా ఏదో అయినప్పటికీ ఇంకా 420 బార్లకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. దరఖాస్తులు కూడా రానటువంటి పరిస్థితి. ఆ 432 కూడా రీనోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులు రాకపోవడంతో ఈ బార్ల లైసెన్స్ కు సంబంధించినటువంటి దరఖాస్తు గడువును కూడా పెంచడం జరిగింది. దీనికి కూడా ఈసారి కూడా ఆశించిన స్థాయిలో వస్తుందనేటువంటి నమ్మకం లేదు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మొత్తంగా 17వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు గడువును పొడిగించారు. 18వ తారీఖున లాటరీ విధానంలో ఈ బార్లకు సంబంధించినటువంటి లైసెన్స్ మంజూరు చేయబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.